దేవుడంటే పట్టని స్థితి మీ జీవితాల్లో వస్తుందంటే మీరు సేఫ్గా లేరు, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. నీవు అని చెప్పబడుతున్నటువంటి పాత్ర అది చాలా అంటే మళ్ళీ బాగు చేయవల్ల పడని స్థితికి జారిపోతుందేమో. ఆ స్థితికి వెళ్ళకూడదండి. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయనశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్టబోచున్న. ఆయనే పగలగొట్టేస్తాడట మళ్ళీ. మరలా బాగు చేయనశక్యమైన కుమ్మరి పాత్ర. బాగు చేద్దాం చూశాడు, అటు చూశాడు, ఇటు చూశాడు, అన్ని వైపులు చూశాడు, అవ్వట్లేదు. ఇది వర్కౌట్ అవ్వదు, ఇది సాధ్యపడదు అని చూసుకున్నాడు, దేవుడు చూసుకున్నాడట. అది వల్లపడదండి. ఆయనకి వల్లపడకపోయేసరికి ఆ పాత్రను ఒకడు ఎలాగైతే ఈ పనికి మళ్ళీ ఎందుకు అనుకోని ఎలాగైతే పగలగొడతారో అలాగే నేను కూడా పగలగొట్టబోతున్నాను. ఎవరిని ప్రభువా? పట్టణాన్ని పగలగొట్టేస్తాను, దేశాలని పగలగొట్టేస్తాను, రాష్ట్రాలని పగలగొట్టేస్తాను, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను పగలగొట్టేస్తాను అంటున్నాడు. పగలగొట్టేస్తాడటండి బాబు.